మేడారం జాతరకు వేలాది వాహనాలు బయలుదేరనున్నాయి. ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా వనదేవతలను దర్శనం చేసుకునేందుకు హెలికాప్టర్ సేవలను అందుబాటులోకి తెచ్చింది రాష్ట్ర పర్యాటక శాఖ. తంబి ఏవియేషన్ సంస్థ మేడారం జాతరకు ప్రత్యేక హెలికాప్టర్ టూర్ ప్యాకేజీని ప్రకటించింది. హనుమకొండ నుంచి మేడారంకు ప్రత్యేక హెలికాప్టర్ సేవలు, మేడారంలో జాయ్ రైడ్ సేవలు అందుబాటులో ఉంటాయి. హనుమకొండ నుంచి మేడారంకు ఒక్కొక్కరికి రాను పోను హెలికాప్టర్ ప్రయాణంతో పాటు వీఐపీ దర్శనానికి 35,999 రూపాయలుగా నిర్ణయించారు. హెలికాప్టర్ ద్వారా మేడారంలో 7 నిమిషాల జాయ్ రైడ్కు ఒక్కరికి 5,000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కేకే అందిస్తారు. మేడారం జాతరకు ఎడ్ల బండి నుండి ప్రారంభమైనటువంటి జాతర ఈరోజు హెలికాప్టర్ తోటి అమ్మల గద్దెలకి బాటలు వేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం మేడారంలో ఉన్నటువంటి గద్దెలను చేరుకోవడానికి ఆదిపరాశక్తి సమ్మక్క వరాల తల్లి సారణకి సంబంధించినటువంటి గద్దెలు ఏవైతే ఉన్నాయో మేడారం గద్దెలకి హెలికాప్టర్ ద్వారా ప్రయాణం చేస్తున్నాము. హెలికాప్టర్కి సంబంధించినటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో మంత్రి సీతక్క, అదేవిధంగా హనుమకొండకు సంబంధించినటువంటి జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి దేహ శబరీష్ ప్రారంభించారు. ప్రస్తుతం మనం ఆర్ట్స్ కళాశాలకు సంబంధించినటువంటి మైదానం నుంచి మేడారం బయలుదేరా. మేడారం నుంచి ఇక్కడ చూడొచ్చు వరంగల్ నగరం అంతా కూడా చూడొచ్చు. వరంగల్ నగరాన్ని అంతా కూడా చుట్టి వేసి ఈ జాయ్ రైడ్ లోపల ఒక వినూత్నమైనటువంటి ప్రయోగాన్ని టూరిజం శాఖ చేపట్టింది. దానిలో భాగంగానే ఇప్పుడు మనం హనుమకొండలో ఉన్నటువంటి ఆర్ట్స్ కళాశాలకు సంబంధించినటువంటి మైదానం నుంచి బయలుదేరి వెళ్తా ఉన్నాం. గతంలో ఎన్నడూ లేని విధంగా గత జాతరలకి హెలికాప్టర్ సర్వీసులు టూరిజం శాఖ ఏర్పాటు చేసింది. ప్రధానంగా ఈ జాయ్ రైడ్స్ ఏదైతే ఉందో ఆ జాయ్ రైడ్స్కి సంబంధించి 39,000 రూపాయలకు సంబంధించినటువంటి టికెట్ ఏర్పాటు చేసిందని ఇక్కడ నుంచి అంటే హనుమకొండ నుంచి మొదలుకుంటే మేడారం జాతరకి పోయి రావడం కోసం ఇక్కడ 39,000 రూపాయలు పర్ హెడ్ టికెట్ బుక్ చేసింది. ఆ హెలికాప్టర్ సేవలు అనేటువంటి కొద్దిసేపటి క్రితము హనుమకొండ నుంచి దేహాశబరీస్ ప్రారంభిస్తే ములుగులో కూడా మేడారం సిద్ధంగా ప్రారంభిస్తుంది. మొత్తంగా కూడా జాతర ఏ రకంగా ప్రతిష్టాత్మకంగా ఉందో అదేవిధంగా ఇప్పుడు హెలికాప్టర్కి సంబంధించినటువంటి సేవలు, అదేవిధంగా ఎడ్ల బండితో వెళ్ళినటువంటి మేడారం జాతర ఈరోజు హెలికాప్టర్ గద్దెలను చుట్టి వేయడం అనేటువంటి ప్రతిష్టాత్మకంగా నెలకొన్నటువంటి సిచ్యువేషన్. మొత్తం మీద మేడారం జాతర హెలికాప్టర్ సర్వీస్ తోటి ప్రత్యేకత ప్రాధాన్యత సంతరించింది. కెమెరామెన్ సునీల్తో కేకే టీవీ వరంగల్. అమ్మక్కసార్లమ్మ చరిత్ర చూస్తే కాలి బాట నుంచి కార్ల వరకు వచ్చింది. ఎడ్ల బండ్ల నుంచి హెలికాప్టర్ దాకా వచ్చింది. ఎడ్ల బండ్లు వస్తారు బాగా, ఎడ్ల బండ్ల మీద మూటలు గిన్నెలు కట్టుకొని 4-5 రోజులు 10 రోజులు అట్లా వచ్చి పాపం ప్రయాణం చేసి దేవుని దర్శనం చేసి ఇప్పుడు ఎడ్ల బండ్లతో పాటు హెలికాప్టర్ కూడా వచ్చింది. మా చిన్నతనంలో మా ఊరు నుంచి మేము మేడారం 3 రోజులు కాలి నడకన నడుచుకుంటూ పోయేది. ఎక్కడ వాగుంటే అక్కడ వాగి తిని వండుకొని మళ్ళీ నడిచి మళ్ళీ పోయి 3 రోజులకు ఆడ చేరుకునేది. సో ఇప్పుడు కార్లు వచ్చినాయి. హెలికాప్టర్ కూడా ఒకటి పెట్టడమే గగనము గొప్పగా అనిపించేది, కానీ ఈసారి 2 కూడా పెడుతున్నాం. పబ్లిక్ యొక్క డిమాండ్, భక్తుల యొక్క డిమాండ్. ఆన్లైన్ సర్వీస్ కూడా ఉంది. వరంగల్ నుంచి అయితే 31,000 పెట్టిరు మేడారం వరకు. వితిన్ మేడారంలో అయితే 4,800 పెట్టడం జరిగింది. అందరూ ఈ యొక్క మన గవర్నమెంట్ తరఫున టూరిజం డిపార్ట్మెంట్ పెట్టినటువంటి హెలికాప్టర్ సౌకర్యాన్ని కూడా అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ వీళ్ళు ఈరోజు వారం ముందే పెట్టడం జరిగింది. సంతోషం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఓ 4 రూపాయలు అదనంగా పే చేసుకునే శక్తి ఉన్న వాళ్ళు అందరు కూడా దీన్ని వినియోగించారు. అక్కడ దర్శనం డైరెక్ట్ ఆడ హెలికాప్టర్ కాడ దిగంగానే పక్కనే దారి ఉంటుంది, అక్కడ నుంచి వెళ్ళచ్చు. స్పెషల్ దర్శనం ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం టూరిజం డెవలప్మెంట్ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మనము హన్మకొండలో మేడారం జాతరకి సంబంధించి ఒక చాపర్ రైడ్ అనేది స్టార్ట్ చేసుకోబోతున్నాము. ఇక్కడ మనకి అంటే మేడారంలో ఇంకొకటి ఉంది. ఇక్కడ హనుమకొండ నుంచి అదనంగా భక్తుల కోసం ఫ్రమ్ హన్మకొండ టు మేడారం అండ్ అప్ అండ్ డౌన్ అంతా కలిపి 31,000 మనం ఛార్జ్ చేస్తాము. అలాగే ఒక 5 to 7 minutes జాయ్ రైడ్ కోసం కూడా ఇక్కడ మనకి టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి ఈ సేవలు కూడా ఈరోజు నుంచి ప్రారంభం చేస్తున్నాము. సో ఇవన్నీ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను.
ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం జాతర. మేడారం జాతర ఇది ప్రకృతి జాతర. ఈ ప్రకృతి జాతరకు గిరిజనులు గిరిజనేతరులు అంతా కూడా ప్రతి 2 ఏళ్లకోసారి పాదచారుల నుంచి మొదలుకుంటే హెలికాప్టర్ వరకు అందరూ కూడా మేడారం జాతర చేరుకొని ఎంజాయ్ చేస్తారు. ఎడ్ల బండి నుంచి ఇప్పుడు హెలికాప్టర్ వరకు మేడారం బాట పట్టాయి. టూరిజం శాఖ ప్రత్యేకంగా హెలికాప్టర్ సర్వీస్ని ప్రారంభించింది. హెలికాప్టర్ సర్వీస్ని ఉదయం మంత్రి సీతక్క, అదేవిధంగా హన్మకొండలో కలెక్టర్ స్నేహ శబరీష్ ఇద్దరు కూడా ప్రారంభించారు. టూరిజంకి సంబంధించిన అధికారి మనతో ఉన్నారు. ఈ హెలికాప్టర్లో ప్రయాణించాలి, అమ్మల గద్దెలకు చేరాలంటే ఏ రకంగా చేరాలి, దాని ప్రాసెస్ ఏంటుందనేటువంటి విషయాలు టూరిజం అధికారి సూర్యకిరణ్ మనతో ఉన్నారు. ఒకసారి వారిని తెలుసుకుందాం. సూర్యకిరణ్ గారు, అంటే ఎడ్ల బండి నుంచి హెలికాప్టర్ వరకు వచ్చే అమ్మల గద్దెలకు చేరడానికి హెలికాప్టర్ సర్వీసులు ప్రారంభించారు. ఇవి ఇప్పుడు ఈ రోజు నుంచి స్టార్ట్ అయినట్టేనా? దీన్ని ఒక సామాన్యుడు హెలికాప్టర్ ఎక్కాలంటే ఏం చేయాలి? ప్రపంచంలో ఏ దేవుని దర్శించుకున్న ఒక గుడి అదని ఉంటుంది. ఇక్కడ మాత్రం గుడి తలుపులు అట్లాంటివి ఏం లేవు. ఒక వన దేవతలను ప్రకృతిని పూజించే ఈ సమ్మక్క సారలమ్మ గత 800 సంవత్సరాల నుంచి మొదలైనట్టు మనకు చరిత్ర తెలియజేస్తుంది. అట్లాంటి మహాజాతరకి ఈసారి గౌరవనీయులు మంత్రి సీతక్క గారు ప్లస్ జిల్లా కలెక్టర్ గారు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అత్యంత అద్భుతంగా దాన్ని డెవలప్మెంట్ చేశారు. దానివల్ల ఎక్కువ మంది పర్యాటకులు, ఎక్కువ మంది భక్తులు వచ్చే విధంగా అన్ని సౌకర్యాలు సమకూరుస్తున్నారు. అదేవిధంగా ప్రతిసారి ఒకే హెలికాప్టర్ అరేంజ్ చేసేది, ఈసారి 2 హెలికాప్టర్, ఎందుకంటే భక్తుల కోరిక మేరకు ఎక్కువ మంది వస్తున్నారని 2 హెలికాప్టర్స్ చేశాము. ఈ హెలికాప్టర్ హన్మకొండ నుండి మేడారం టు హన్మకొండ ఒక పర్సన్కి 35,999 విఐపి దర్శనంతో పాటు ఇందులో 6 ప్యాసింజర్స్ ఎక్కచ్చు. ఒకేసారి 6 వెళ్ళి హాఫ్ అన్ అవర్ 35 మినిట్స్ జర్నీ ఉంటుంది. మళ్ళీ రిటర్న్ 35 మినిట్స్ జర్నీ ఉంటుంది. అక్కడ దర్శనానికి ఒక 45 మినిట్స్ అట్లా తీసుకొని ఇమ్మీడియట్గా ఒక 2-3 అవర్స్లో మేడారం దర్శనం చేసుకొని వచ్చే విధంగా ప్రజలకు, భక్తులకు, టూరిస్టులకు ఇక్కడ హన్మకొండ నుండి హెలికాప్టర్ రైడ్ అరేంజ్ చేయడం జరిగింది. హెలికాప్టర్ రైడ్ హన్మకొండ నుంచి పోతే ఎట్లా ఉంటుంది? మేడారం జాతరలో నిర్వహిస్తే ఫేర్ అంటే చార్జెస్ ఎట్లా ఉంటాయి? సో హన్మకొండ నుండి మేడారం వెళ్ళి మేడారం నుండి హన్మకొండకు రావడం, అక్కడ విఐపి దర్శనం చేయడం ఒకరికి 35,999 రూపాయలు. అదే 24వ తారీఖు లోపు బుక్ చేసుకుంటే 31,000, 4,000 ఏదో డిస్కౌంట్ ఇస్తున్నారు. సో అదేవిధంగా మేడారం జాతరలో రైడ్ చేయడానికి, అంటే విహంగ వీక్షణ చూడడానికి, జంపన వాగు పైనుంచి చూడడానికి, దేవతల గద్దెలను, చిలకల గుట్టను, అక్కడున్న తాడువాయి ఫారెస్ట్ను అవన్నీ చూడడానికి 5 to 7 మినిట్స్ జాయ్ రైడ్ అని ఉంటుంది. అది 4,800 రూపీస్ పర్ హెడ్. అందులో కూడా 6 మెంబర్స్ ఎక్కుతారు. ఇప్పటి నుంచి 31వ తారీఖు వరకు జాతర అయిపోయేంత వరకు ఈ 2 హెలికాప్టర్ సర్వీసెస్ పర్యాటక శాఖ తరపున తుంబి ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవన్నీ సర్వీసెస్ ఉంటాయి. భక్తులందరూ ఉపయోగించవలసిందిగా కోరుచున్నాం. హైదరాబాద్ నుంచి సామాన్య భక్తులు హెలికాప్టర్లో గద్దెలకు చేరుకోవాలంటే ఏంది? హెలికాప్టర్ రైడ్ చేసిన వాళ్ళకి టూరిజం శాఖ ఎవరితోటి కోఆర్డినేట్ అయ్యి అక్కడ దర్శనం చేస్తారా? ఎట్లా ఉంటుంది? ఇప్పుడు యాక్చువల్గా అంతకుముందు హైదరాబాద్ నుంచి పెట్టేవారు. అక్కడి నుంచి ఎక్కువ డిమాండ్ లేకుండా టైం వేస్ట్ అవుతున్నదని ఈసారి 2 హెలికాప్టర్ పెట్టాం. వరంగల్ నుంచి అయితే దగ్గర ఉంటుంది. ఎవరైనా హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు వరంగల్కి వచ్చేసి ఇక్కడ నుంచి హెలికాప్టర్లో వెళ్ళి తొందరగా దర్శనం చేసుకోవచ్చు. అక్కడ హెలికాప్టర్ వెళ్ళి దిగిన తర్వాత మన సెక్యూరిటీ, టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు ప్లస్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి దర్శనానికి తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ హెలికాప్టర్ ఎక్కిస్తారు. సో ఆ విధంగా తక్కువ టైంలో దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ రావచ్చు. ఈసారి అట్లాంటి ఫెసిలిటీ ఏమైనా ఉందా? అంటే దర్శనం చేయించే ఫెసిలిటీ ఉందా? పోయినసారి కూడా చేయించాం, ఈసారి కూడా దర్శనం విఐపి దర్శనం ఉంటుంది ఇందులో వచ్చిన ప్యాసింజర్స్కి. సో ఇది మొత్తంగా కూడా హెలికాప్టర్ సర్వీస్ ద్వారా అమ్మలకు సంబంధించినటువంటి గద్దెలకు సంబంధించినటువంటి దర్శనం సులువుగా చేసే విధంగా టూరిజం శాఖే బాధ్యత తీసుకొని తుంబి ఏవియేషన్ ద్వారా జరుగుతున్నటువంటి తుంబి ఏవియేషన్ ద్వారా ప్రారంభమైనటువంటి సర్వీసులతోటి అక్కడ మేడారంలో దర్శనం ఉంటుంది. హన్మకొండ టు మేడారం టు హన్మకొండ కూడా సులభమైన ఛార్జెస్. ఇది పర్టికులర్ టైంలోపు బుక్ చేసుకుంటే తక్కువగా ఉంటుందని చెప్పి టూరిజం శాఖకు సంబంధించినటువంటి అధికారి తెలియదు. కెమెరామెన్ సునీల్తో KK 10 TV వరంగల్.